మహాభారతంలో పంచపాండవుల్లో చివరివాడైన సహదేవుడు తన శాంత స్వభావానికి, అసమాన త్రికాల జ్ఞానానికి ప్రసిద్ధి. సహదేవుడు అశ్వినీ దేవతల అనుగ్రహంతో మాద్రి, పాండురాజులకు జన్మించాడు. నకులుడు ఈయనకు కమల సోదరుడు. పాండురాజు మాద్రి చిన్నతనంలోనే మరణించడంతో కుంతీదేవి సహదేవుణ్ణి తన సొంత కుమారుడైన ధర్మరాజు, భీముడు, అర్జునులతో సమానంగా ఎంతో ప్రేమాభిమానాలతో పెంచింది. ద్రోణాచార్యుడి వద్ద శస్త్ర విద్యలను, కృపాచార్యుడి వద్ద శాస్త్ర విద్యలను అభ్యసించాడు. ముఖ్యంగా కత్తిసాములో సహదేవుడు అజేయుడు. సహదేవుడికి భవిష్యత్తును ముందుగానే ఊహించే అద్భుతమైన జ్ఞానం ఉంది. దీని వెనక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. పాండురాజు మరణించే ముందు తన కుమారులను పిలిచి తన శరీరంలోని మాంసాన్ని, మెదడును తినమని కోరాడు. అలా చేస్తేనే తన వద్ద ఉన్న అపారమైన విజ్ఞానాన్ని వారికి ఇస్తానని చెప్పాడు. మిగిలిన సోదరులు దీనికి నిరాకరించగా పితృవాక్య పరిపాలన కోసం సహదేవుడు మాత్రమే తండ్రి శరీర భాగాలను తింటాడు. మొదటి ముక్క తినగానే భూతకాలం అంటే గతాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. రెండో ముక్క తినగానే వర్తమాన కాలం అంటే ప్రస్తుత కాలం తెలుస్తుంది. మూడో ముక్క తినగానే భవిష్యత్ కాలం మొత్తం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. సహదేవుడికి భవిష్యత్తు మొత్తం తెలుసునని గ్రహించిన శ్రీకృష్ణుడు ఆయన ద్వారా మహాభారత యుద్ధం ముందే ఆగిపోతుందని ఒక షరతు విధించాడు. ఎవరైనా అడిగితే తప్ప నువ్వు స్వయంగా భవిష్యత్తును చెప్పకూడదు. ఒకవేళ చెబితే నీ తల 1000 ముక్కలవుతుంది అని కృష్ణుడు శాసిస్తాడు. అందుకే సహదేవుడు అంతటి జ్ఞానం ఉండి కూడా మౌనంగా ఉండిపోతాడు. ధర్మరాజు రాజసూయ యాగం తలపెట్టినప్పుడు సహదేవుడు దక్షిణ దిశగా దండయాత్ర చేసి విభీషణుడు, నీలుడు వంటి పరాక్రమవంతులను ఓడించి కప్పం వసూలు చేస్తాడు. రాజసూయ యాగంలో ఎవరికి మొదటి పూజ ఇవ్వాలనే చర్చ వచ్చినప్పుడు సహదేవుడు మొదటిసారిగా శ్రీకృష్ణుడి పేరును ప్రతిపాదించి ఆయన దైవత్వాన్ని చాటాడు. విరాట కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు సహదేవుడు తంత్రిపాలుడు అనే పేరుతో పశువుల కాపరిగా, ఆవుల సంరక్షకుడిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆయన పశువుల స్వభావాన్ని, వాటి వ్యాధులను నయం చేసే అద్భుతమైన విద్య అంటే గో వైద్యం తెలుసు. సహదేవుడు కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత చురుకైన పాత్ర పోషించాడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో మాయాజూటానికి కారకుడైన శకునిని తానే వధిస్తానని సహదేవుడు ప్రతిజ్ఞ చేశాడు. యుద్ధం 18వ రోజున శకునిని, ఆయన కుమారుడైన ఉలూకుడిని సహదేవుడే సంహరించి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్లే సమయంలో సహదేవుడు కృష్ణుణ్ణి కలిసి నువ్వు రాయబారానికి వెళ్లకుండా ఉంటే యుద్ధం ఆగుతుంది. నిన్ను నా జ్ఞానంతో, భక్తితో బంధిస్తాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపి తనను బంధించమని సవాలు చేయగా సహదేవుడు తన మనోబలంతో, భక్తితో కృష్ణుడి విశ్వరూపాన్ని తన హృదయంలో బంధిస్తాడు. దీనికి కృష్ణుడు ఎంతో ముగ్ధుడవుతాడు. సహదేవుడు అత్యంత వినయశీలి, మితభాషి. జ్యోతిష శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో, అశ్వ, గో సంరక్షణ విద్యలో ఆయనకు సాటి ఎవరూ లేరు. కురుక్షేత్ర యుద్ధం ముగిసి ధర్మరాజు సుదీర్ఘ కాలం పరిపాలించిన తర్వాత పాండవులు మహాప్రస్థానం ప్రారంభించినప్పుడు ద్రౌపది తర్వాత మొదట కిందపడి మరణించినది సహదేవుడే. తనకున్న అపారమైన జ్ఞానం వల్ల తన కంటే తెలివైన వారు ఎవరూ లేరనే స్వల్ప గర్వం ఆయన మనసులో ఉండటమే అందుకు కారణమని ధర్మరాజు చెప్తాడు.